ఈ రోజున ఖచ్చితంగా మీరు రహస్యంగా ఈ వీడియో చూస్తే మీకే అంతా బోధపడుతుంది. ఏం చెప్తున్నాం, ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది రహస్యంగా మీరు ఒక్కరే వినాలంటూ పండితుల సూచనగా భావించండి. ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అంతా బోధపడుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాము. సూర్య సంచారం వల్ల వీరికి ఈ రోజున ఆర్థికంగా కలిసొస్తుందని చెప్పొచ్చు. ఆదాయం పెరుగుతుంది. స్నేహితులతో చాలా ఆనందంగా ఉంటారు. వ్యాపారాలు కూడా లాభసాటిగా ఉంటాయి. విద్యార్థులు, ఉద్యోగస్తులు, మీరు ఏ రంగాల్లో ఉన్న ఈ రాశివారు ఇంటా బయట సంతోషంగా అనిపించే వాతావరణం ఏర్పడుతుందని చెప్పొచ్చు. అయితే వీరికి ఈ సమయంలో గోచారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గోచార ఫలితాల ప్రకారం అనుకూల పరిస్థితులు అధికంగా ఉంటాయి. ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకు ప్రస్తుతమైతే అనుకూలమైన పరిస్థితి ఎక్కువగా ఉండడానికి కారణం గ్రహాల అనుకూలత. అనుకుంది ఖచ్చితంగా సాధించే గడియ ఇది. వీరి చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా వాటన్నింటినీ అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కొన్ని ప్రత్యేక అంశాల్లో ఈ రోజున విలువలతో కూడిన సమాధానం పొందుకోబోతున్నారు. కొన్నింటిని ఎవరితో చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో తెలియక ఆ సమస్యలతో సతమతం అవ్వచ్చు. ధైర్యంగా వాటిని అధిగమిస్తారు. భయపడవద్దు. ఈ రోజు ఒకరికి మంచి చేయాలని వెళితే వారి నుంచి ఎదురయ్యేది సమస్య, అవమానం. కానీ మంచి చేస్తారు. వీరు ఒకరికి మంచి చేయాలి, ఒకరితో మంచిగా ఉండాలి అనుకున్నా వీరికి ఉన్న మంచి ఆలోచన ఇంకెవ్వరికీ ఉండదని చెప్పుకోవచ్చు. అన్ని విషయాల్లో స్ట్రాంగ్ గా ఉంటారు. కొన్నిసార్లు అనుకోకుండానే బలహీన పడిపోతూ ఉంటారు. ఇలా అనుకోకుండా సమస్యలు వీరి జీవితంలో పగబట్టినట్లు వస్తాయని చెప్పొచ్చు. ఈ రోజున మంచి చెడు రెండింటినీ ఎదుర్కోబోతున్నారు. మంచి ప్రయోజనకరంగా రోజు మారబోతుంది. మీ నిర్ణయాలతోనే ఇది సాధ్యపడుతుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలితం వచ్చే సమయంలో ముళ్లదారే ఉంటుందని గుర్తుంచుకోండి. అన్నింటినీ దాటుకుంటూ ధైర్యంగా భగవంతుని అనుగ్రహంతో ముందుకు వెళ్లిపోండి. ఈ రోజున మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఏలిన నాటి శని ప్రభావం కూడా 100% తొలగిపోతుందని చెప్పుకోవచ్చు. 100% ఈ సమయంలో ఈ వ్యక్తులకు జరిగేది ఇది. మంచి ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. నూతనంగా ఏదైనా కార్యాన్ని మొదలు పెడుతూ మీరు ఇబ్బంది పడుతున్నారా? ఊహించని ఫలితం ఉంటుంది. నూతన కార్యక్రమాలు కలిసి వస్తాయి. వీలైనంత వరకు అనుకుంది సాధించేంత వరకు కూడా విశ్రమించని మీ మనస్తత్వం ఈ రోజున ఒక పని ప్రారంభం మొదలు తుది కూడా జరిగిపోతుంది. ఈ రోజున కుటుంబంతో కాస్త సమయాన్ని గడపడం మానసిక ఉల్లాసాన్ని ఇంకాస్త పెంచుతుందని చెప్పొచ్చు. అలాగే అనుకున్న సమయంలో అనుకున్న పని 100% మొదలుపెట్టి పూర్తి చేయడం మీ మనసును ప్రశాంతంగా మారుస్తుంది. ఒక వ్యక్తి వల్ల వీరికి ఈ రోజున శుభ ఫలితాలు కలగబోతున్నాయని చెప్పుకోవచ్చు. కష్టాలు తీరి శుభ ఫలితాలు పొందుకోవడానికి ఈశ్వరుడే కారణం. నిత్యము కూడా ఈశ్వర ఆరాధన చేసుకోండి. అన్నింటా కీడెంచి మేలెంచండి. ఏ వ్యక్తి మాటలకు కూడా అడ్డంగా తల ఊపండి. మీ యొక్క ప్రయత్నాలే మీరు